హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాని వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజైతే మన వీడియోలోని ఒక మంచి 6 టెంపుల్స్ అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియోలోని అవి మనకి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు దగ్గరలో అయితే ఉన్నాయి. ఈ టెంపుల్స్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ముందుగా అయితే మీరు చూసే ఆలయం ఇది 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం అండి. ఈ టెంపుల్ వచ్చేసి మనం ఏలూరులోని శనివారపేటలో అయితే ఉంటుంది. ఇది ఏలూరు నగరానికి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానం అని చెప్పని పిలుస్తారు. ఇక్కడైతే ఇది చాలా బాగుంటుందన్నమాట. రోడ్ సైడ్కే ఉంటుంది ఈ టెంపుల్ అనేది. ఇక్కడ 100 అడుగుల ఎత్తులో 4 అంతస్తులు అంటూ అశేష శిల్పకళ సంపదలతో కనువిందు చేస్తుంది ఈ ఆలయం అనేది. దీని నిర్మాణం 11వ శతాబ్దం చాళుక్యుల కాలంలో జరిగినట్లయితే పురావస్తు శాఖ వాళ్ళు అయితే ధృవీకరించారు. గోపురం పైన ఆనాటి చాళుక్య రాజుల సంస్కృతి సాంప్రదాయాలతో పాటు రామాయణం, శ్రీరామ పట్టాభిషేకం, మహాభారతం, భాగవతం లాంటి పురాణ ఇతిహాసాలు, క్షీరసాగర మదనం, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఆళ్వార్లు, ఋషులు, మునులు ఇలాగా చాలామందికి సంబంధించినవి అయితే ఈ గుళ్ళోని మీరు ఈ గోపురం పైనే మీరు అవన్నీ గమనించవచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ ఆలయం అనేది మనకి ద్వారకా తిరుమల దత్తత ఆలయంగా కూడా చెప్తారండి. శివక్షేత్రంగా, శివకేశవ క్షేత్రంగా అయితే దీన్ని ప్రసిద్ధి చెందింది ఈ ఏలూరులోని. ఈ టెంపుల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ పక్కనే అయితే మీకు వినాయకుడి గుడి కూడా ఉంటుంది. ఇందులోని శివకేశవ క్షేత్రం అని ఎందుకు అన్నారు అంటే, ఈ పక్కన పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూసేది ఆ టెంపులే. ఇప్పుడు ఎదురుకుండా కనిపించేది గణపతి స్వామి టెంపుల్ అనమాట ఇది. ఈ పక్కన లోపలికి వెళ్ళినట్టయితే మీకు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు ఇక్కడ మనకి కనిపిస్తారు. చాలా బాగుంటుంది, వాతావరణం కూడా చాలా బాగుందండి. గోపురం పైన మీరు ఆ చిత్రకళ, శిల్పకళ చెక్కిన వాళ్ళు ఎంత బాగా చెక్కారనేది మీరు గోపురం దగ్గరికి వెళ్ళి మీరు ప్రత్యక్షంగా చూసినట్లయితే చాలా బాగుంటుంది. ఆలయంలో చూశారు కదా, స్వామివారిని అమ్మవారిని పక్కపక్కనే ఉంటారు ఇద్దరు. స్వామివారు లింగ రూపంలో ఉంటే అమ్మవారు విగ్రహ రూపంలో ఉంటారు. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి ఇటు పక్కనే. అలానే మీకు ఈ టెంపుల్లో అనేవి ఏవైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఈ కట్టడాలు అనేవి చారిత్రక కట్టడాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఎందుకంటే అన్ని టెంపుల్స్ లాగా మనకి ఉండవు అన్నమాట. ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క విధానంగా ఉంటుంది. అలానే మన పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని పరిశీలించి చెప్పిన విధానం కానీ, వాటిని బట్టి కానీ ఇది 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గోపురం కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్ళి విజిట్ చేయడానికి ట్రై చేయండి. అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మరొకసారి అయితే చెక్ చేయండి. అలానే ఇక్కడ మేము ఈ ఆర్చి చూడంగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇది ఎక్కడ అనేది. ఏలూరు చిన్న తిరుపతికి వెళ్ళే దారండి ఇది. మనకి ఎంట్రన్స్లో అయితే ఈ ఆర్చి అనేది కనిపిస్తుంది కదా, ఆర్చి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకైతే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ అని చెప్పని. ఇక్కడ కూడా మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు. అంటే వెంకటేశ్వర స్వామికి వివిధ రకాలైన రూపాలు ఉంటాయి కదండి, అందులో భాగంగానే ఇది ఒక టెంపుల్. ఈ టెంపుల్ బయట అయితే మనకి నక్షత్రవనం అని కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. లోపల అయితే తీయడానికి కుదరలేదు, అందుకనే నేను చుట్టుపక్కల వాతావరణం అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ విమాన గోపురం అనేది కానీ, స్వామివారి లోపల గర్భగుడి దగ్గర ఉన్న మండపం కానీ, ఇవన్నీ చుట్టుపక్కల ప్రదక్షిణలు చేసేది. అలానే ఇక్కడ ఉన్న గ్రీనరీ మొత్తం కూడా మీకు ఈ విధంగా అయితే ఇందులో చూపిస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది. టెంపుల్ అనేది చాలా ప్రశాంతంగా అయితే ఉంది. స్వామివారి గుడి బయటన అయితే ఇలా ఉంటుంది. ఈ లోపల ద్వారం కనపడుతుంది కదండి, ఈ లోపలికి వెళ్ళినట్లయితే స్వామివారిది మెయిన్ గుడి అనమాట. లోపల విగ్రహం ఉంటుంది, గర్భగుడి. స్వామివారికి ఎదురుకుండా ఈ విధంగా గరుత్మంతుల వారు ఉంటారు. అలానే హనుమంతుల వారు కూడా ఇక్కడ ఉంటారండి. ధ్వజస్తంభం అయితే స్వామివారి ఎదురుకుండా ఈ విధంగా ఇత్తడితో చేయబడిన ధ్వజస్తంభాన్ని మీరు ఇక్కడ గమనించుకోవచ్చు. అదేవిధంగా నక్షత్రవనము అని చెప్పాను కదా, ఈ నక్షత్రవనం అంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది కదండి, దానికి సంబంధించిన ఫలితాలు ఏంటి, ఆ నక్షత్రానికి అర్థం ఏంటి అనేది అయితే ఇక్కడ మీరు గమనించుకోవచ్చు. నేను ఇక్కడ చూపించాను, కొన్ని అయితే చూపించాను అనమాట. వాటికి అంటే నక్షత్ర దోషం ఉన్నవారు ప్రదక్షిణలు, నమస్కారం ఏ విధంగా చేస్తే మనకి శుభం కలుగుతుంది అనే విషయానికి ఇక్కడ అనమాట ఇలా పెట్టారు. ఇక్కడ చాలా బాగుంది ఇది.
అంటే మన నక్షత్రాల గురించి వాటి డీటెయిల్స్ గురించి చాలామందికి తెలియవు కదా. ఏం చేస్తే ఏం మంచి జరుగుతుంది, మనకి ఏ దేవుడి వల్ల మనకి మంచి జరుగుతుంది అనేది ఇక్కడైతే డీటెయిల్డ్గా ఉంది. అలానే అక్కడ నుంచి మనం ఇంకొంచెం ఎదురుకి వచ్చినట్లయితే ఇక్కడ కుంకుళ్ళమ్మ తల్లి దేవస్థానం అనేది ఉంటుంది. ఈ టెంపుల్స్ అన్నీ కూడా మీకు ఏలూరు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఏలూరులో ఫస్ట్ శనివారపేటలో ఒక టెంపుల్, అలానే ఆర్చి తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ నక్షత్రవనంతో కలిపి ఇప్పుడు వచ్చేసి మీకు కుంకుళ్ళమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ దాటిన తర్వాత ఇంకా టెంపుల్స్ అనేవి ఉంటాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, అష్టాదశ శక్తిపీఠాలు అనమాట. వాటన్నిటికీ సంబంధించినది ఈ టెంపుల్లో అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో కూడా మనం మెయిన్ విగ్రహం అయితే తీయడానికి అవ్వదు. ఇక్కడైతే చెట్టు దగ్గర మీకు చూపిస్తున్నాను చూడండి, లోపల అమ్మవారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే అయితే ఉంటారు. ఈ చుట్టుపక్కల ప్రదక్షిణలు అనేవి ఈ విధంగా అయితే మనం చేసుకుంటాము. చాలా బాగుంటారండి. అమ్మవారు చాలా కళ్ళతో అయితే ఉంటారు. ఇక్కడ కూడా యజ్ఞాలు, హోమాలు, అలానే శుభకార్యాలు కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా అయితే ఒక్కసారి చూడని వాళ్ళైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏలూరుకి మనం ద్వారకా తిరుమలకి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ అనేవి మనం మిస్ అయిపోతూ ఉంటాము. అందుకని ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మెయిన్ ద్వారకా తిరుమలకి అయితే వెళ్ళిపోతున్నాము ఈ రూట్లో. ఇదంతా స్టార్టింగ్ మీకు తెలిసిన రూటే కదా, పైకి వెళ్తూ ఉంటుంటే మనకి స్వామివారి టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కేశఖండనశాల అంటే మనం గుండు కొట్టించుకుంటాం కదండి, ఆ దారి అనమాట. ఇదిగోండి, ఇదే మెయిన్ ఏలూరులోని స్వామివారి టెంపుల్కి వెల్కమ్ బోర్డ్తోని 2 గోపురాలతోని ప్రత్యేకంగా మనకి స్వామివారు ఆహ్వానం పలుకుతున్నట్టయితే ఉంటుంది. ఇక్కడ నడవలేని వాళ్ళకి, వృద్ధులకి, వికలాంగులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వ్యాన్ సౌకర్యం కూడా ఉంటుందండి. వాళ్ళని డైరెక్ట్గా వ్యాన్లోనే లోపలికి గుడి దాకా వరకు అయితే తీసుకొని వెళ్తారు. అక్కడ నుంచి నార్మల్గా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే విఐపి టికెట్స్ కానీ అలాంటివి అవైలబిలిటీ ఉంటాయి. అదేవిధంగా స్వామివారికి లోపలికి వెళ్ళే ముందు స్వామివారి దశావతారాలు అనేవి మనకి ఇరువైపులా అయితే మనం దర్శించుకోవచ్చు. అందులో కొన్ని అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా అమ్మవార్లు కూడా ఉంటారు. ఏ స్వామివారికి ఏ అవతారంలో ఏ అమ్మవారు ఉన్నారు అనే ఇది కూడా, అంటే భార్యాభర్తలు దంపతులు ఎలా ఉన్నారు అనేది ఎదురెదురుగా అయితే చూపిస్తారు. ఇదైతే తూర్పు గోపురం స్వామివారిది, మెయిన్ గోపురం అనమాట. ఇక్కడ లోపలికి మనకి మొబైల్స్ అనేవి అవైలబిలిటీ ఉండదు. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట అయితే మనకి టెంపుల్స్ బయట ఉంటుంది మొబైల్ది అనేది. అక్కడ మీరు ఇక్కడ సత్రాలు కూడా ఉంటాయి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి. ఇక్కడ విజిట్ చేసి మీరు రెస్ట్ తీసుకొని కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ కళ్యాణ తోరణం అని చెప్పని, అలానే కొబ్బరికాయలు కొట్టే ప్లేసెస్ అన్నీ ఎక్కడికక్కడ మనకి ప్రతిదీ కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా డీటెయిల్డ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది ఇక్కడ అయితే మనకి స్వామివారికి డైరెక్ట్గా మనం మన చేతులతో పూజ చేసుకోవచ్చు. పక్కనే గోశాల కూడా ఉంటుంది. అక్కడ మీరు గోవులకి ఏమైనా తినిపించుకోవాలనుకుంటే ఆకుకూరలు కానీ, లేదంటే మీకు పరిహారాలకి ఏవైతే చెప్తారో అవి అక్కడ మనం చెప్పి చేయించుకోవచ్చు. గోప్రదక్షిణ చేయటం వల్ల మనం సకల దేవతల ఆశీర్వాదం అనేది మనకు కలుగుతుంది. అదేవిధంగా అక్కడి నుంచి ఇంకొంచెం పైకి, అంటే స్వామివారిని దర్శించుకున్న తర్వాత పైకి వచ్చినట్లయితే కనుక ఇక్కడ మనకి ఒక పార్క్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఇది అన్నప్రసాదాలు, అంటే అన్నదానం అన్నమాట ఇక్కడ జరుగుతుంది. ప్రసాదం కౌంటర్ కూడా ఆ పక్కనే అయితే ఉంటుంది. మేమైతే ముందు ఇక్కడ పైకి వెళ్ళి ఇంకొక శివాలయం ఉంటుందండి పైన, ఆ శివాలయాన్ని దర్శించుకోవడానికి అయితే మేము ఫస్ట్ పైకి వెళ్ళిపోయాము. ఇదేనండి శివాలయము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం వర్క్ అయితే స్టార్ట్ చేశారనమాట. లేదనుకుంటే ఈ మట్టి ఉన్న ప్లేస్లోని చాలా బాగుండేది, ఒక పార్క్ లాగా శివుడి విగ్రహం అయితే ఉండి చాలా బాగుండేదన్నమాట. ఈ లోపల స్వామివారిని అయితే మనం దర్శించుకోవచ్చు. భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయం అన్నమాట. ఇక్కడ ద్వారకా తిరుమల పైన ఉంటుంది ఈ టెంపుల్ అనేది. ఇక్కడ నుంచి మనం కొంచెం కిందకి వచ్చినట్లయితే కనుక ఇక్కడ కూడా మనకి స్వామివారి లింగాష్టకాలని ఇలా అన్నీ ఉంటాయండి. జ్యోతిర్లింగాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ దర్శించుకొని మనం గోపురాలు ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంతాలు ఇవన్నీ దర్శించేసుకొని కొంచెం మనం ఎదురుకు వచ్చినట్లయితే కనుక ఇక్కడ స్వామివారిది లింగం పెద్ద ఆకారంలో అయితే ఉంటుంది. స్వయంగా మన చేతులతోని అభిషేకము పూజలు
అన్నీ జరిపించుకోవచ్చు. నాకైతే ఇక్కడ చూసి ఈ లింగాకారాన్ని చూసి చాలా ఆనందం అనిపించింది. అదేవిధంగా మనం కొంచెం కిందకొస్తే పార్క్ అనేది ఉంటుందన్నాను కదా, ఇక్కడ విఘ్నేశ్వరుడు రూపంలో గజేంద్రుడు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి. ఇది ఎన్నో ఏళ్ల నాటిదన్నమాట. చాలా సంవత్సరాలు పైబడిన ఏనుగు. మనం అక్కడ మనీ ఇచ్చినట్లయితే మనల్ని ఆశీర్వదిస్తుంది. చాలా బాగుంటుంది. అదేవిధంగా అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇది డీటెయిల్స్ అనేవి నేను మధ్య ఆంజనేయ స్వామిది టెంపుల్ గురించి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అడ్రస్, కిలోమీటర్స్ ఏంటి అనేవి, ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది. ఇది మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అని అంటారు. అంటే ఒక మద్ది చెట్టులోని స్వామివారు స్వయంభూగా వెలిసిన క్షేత్రం అన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఒకసారి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ చూసారు కదా ఎంతమంది జనం అయితే ఉన్నారో. అదేవిధంగా ప్రదక్షిణలు కూడా ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామికి 7 ప్రదక్షిణలు ఎంత ఇదిగా అయితే చేస్తారో, అదేవిధంగా ఇక్కడ భక్తులు అయితే ఇక్కడ ప్రదక్షిణలు చేసుకుంటూ చాలా నమ్మకంతో అయితే ఈ టెంపుల్కి విజిట్ చేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అంత దూరం వెళ్ళినప్పుడు ఇలాంటి టెంపుల్స్ని విజిట్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలానే టెంపుల్స్ మీద, టూరిస్ట్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఇస్తాను. మీరు చెక్ చేసుకొని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు అన్నీ చూసుకుంటూ వెళ్తే మీకు చాలా బాగుంటుంది. స్వామివారు ఇక్కడ చెట్టులోని వెలిసారు కాబట్టి మొత్తం అంతా వెండితోనే ఉంటుందండి స్వామివారి ప్రతిమ. చాలా అయితే బాగుంటుంది. ఇలాంటి టెంపుల్స్ అనేవి మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని చూస్తూనే ఉండండి, అస్సలు మిస్ అవ్వద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ముందు ముందు ఇంకా వస్తాయి. ట్రావెల్ వ్లాగ్స్ అనేవి చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.